హాయ్ అండి, వెల్కమ్ టు మంగాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి రెసిపీ అండి. మన అమ్మమ్మల నాటి, నానమ్మల నాటి, అమ్మల నాటి రెసిపీ అండి. నేను ఇదైతే మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయడం ఎందుకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ముందుగా కట్టుచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాండి. హాఫ్ ఉల్లిపాయ కావాలి, అలాగే ఒక 2-3 ఎండుమిర్చిలు, జీరా, ఆవాలు, అలాగే చింతపండు రసం, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే జీరా, ఆవాలు, ఒక 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. దీంట్లో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మరిగిన తర్వాత మనం కట్టుచారుని అయితే మనం శనగపప్పుని ఉడికించిన వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నానబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు తగులుతూ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది మనకి చాలా వెరైటీ రెసిపీ అండి. ఇది మనకి పప్పుచారులాగా కాకుండా మనకి వెరైటీగా ఉంటుందండి. ఏ వెజిటేబుల్స్ లేకుండా ఓన్లీ ఆనియన్ వేసుకుంటున్నామండి. దీంట్లో మనకి జలుబు చేసినా కూడా, మనకి రుచిగా తినాలనిపించినా కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి నేను చూపించిన విధంగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లాస్ట్కి మనం మళ్ళీ కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒక 10 మినిట్స్ వరకు మరగాలి. మరిగిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ చారు ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకి వెరైటీగా కూడా ఉంటుంది, తినడానికి కూడా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసే పప్పులు, అలాగే దోసకాయ పప్పు కానివ్వండి, పప్పుచారు కానివ్వండి, టమాటా పప్పు కానివ్వండి, ఇలాంటి పప్పులు మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదండి. ఈ చారు అయితే మనకి వెరైటీగా ఉంటుంది. తినడానికైనా టేస్ట్లో అయినా వెరైటీగానే ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసిన రెసిపీ. ఇది కట్టుచారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.